హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా అట్టపెట్టి పెట్టుకొని ఎదురుకి కూర్చున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి. కిచెన్లోకి ఎప్పటి నుంచో బౌలులు, తపాలాలు, డేక్షాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా. మనకు కావాల్సిన గిన్నెల్ని, కిచెన్లో ఉపయోగపడే గిన్నెలన్నింటినీ కావాలని ఎప్పటి నుంచో మా హస్బెండ్ని అడుగుతున్నానండి. నేనైతే కర్ణాటక బెంగళూరులో ఉంటాను కాబట్టి ఇక్కడ వాళ్ళు హస్బెండ్ని యజమానుడని లేకపోతే ఇంటి ఆయన అని అంటూ ఉంటారు. హస్బెండ్ అడుగుతుంటే ఇప్పుడు కానీ ఆయనకి ఆర్డర్ చేయాలనిపించి ఆంధ్ర నుంచి అయితే ఆర్డర్ చేశారు. ఈ బాక్స్లో ఏమేమి నేను కిచెన్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నాను చూద్దరు కానీ రండి. ఆంధ్ర నుంచి అయితే ఈ రేక్షాలు, గిన్నెలు, బోళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి. కిచెన్ తపేలాలని మా ఊళ్ళో అయితే తపేలాలే అంటారు, లేదా డేక్షాలు అంటారు అనమాట. ఈ డేక్షాలు అయితే ఆర్డర్ తీసుకొచ్చాను. ఆంధ్ర నుంచి పాప మా ఆయన నా కోసం ఆర్డర్ అయితే చూడండి. స్టీల్ది ఇది చేపలు పులుసు చేసుకోవడానికి ఒక తట్టె, చేపలు పులుసు చేసి తట్టె అంటారు. ఇక్కడ తట్టె అంటే ప్లేట్ అని కూడా వచ్చింది. డేక్ష అనమాట. చేపల పులుసు వండుకోవడానికి బాగుంటుంది. ఇంకా చూడండి, నీళ్ళు తీసుకొచ్చడం పాపం ఆయన ఆర్డర్ చేసినాము. ఈ కర్రీలు తీసుకోవాలి దేనికైనా ఉంటుంది. ఇప్పుడు నుంచి పప్పు గుత్తి కూడా అడుగుతున్నానండి. నేనైతే షాపింగ్కి వెళ్తాను కానీ కిచెన్ ఐటమ్స్ అయితే నేనేమి ఆర్డర్ చేయను, కొనుక్కోను. తినే అయితే మాత్రం చక్కగా ఆర్డర్ చేసుకుంటాను, కొనుక్కుంటాను. కానీ వీటి మీద నాకు అంత యావత్తు అయ్యింది, ఆయన తేవాల్సింది అన్నట్టుగా ఉంటానన్నమాట. అందుకని ఆయన ఆర్డర్ అయితే చేస్తే తింటా ఉంటాను అప్పుడప్పుడు. అయినా కానీ నేనేమో పట్టించుకోను. చూడండి, పప్పు గుత్తి ఆర్డర్ చేసుకుంటాను. చూడండి, ఆంధ్ర నుంచి మా అత్తగారు అనమాట ఆర్డర్ చేసి పంపించిందండి మాకు ఇవన్నీ. అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట. మాకు కొంచెం డేక్షాలు కావాలి, గిన్నెలు కావాలంటే మరి ఎట్లా గ్యాదర్ చేశారో ఏమో కానీ కొన్ని అన్ని బాక్స్ అయితే వేసి ఈ కార్టూన్ బాక్స్లో వేసి మాకు పంపించడం జరిగిందండి. అడిగి చాలా థ్యాంక్స్ అనమాట. కళాయి, చిట్టి కళాయి ఏమైనా పెట్టుకునే ఇక ఎప్పటి నుంచో భోజనాలకైతే నేను స్టవ్ కావాలని ఆయన అడుగుతూ ఉన్నానండి. ఇది మాత్రం ఆయనే తీసుకున్నారంట, ఆంధ్ర నుంచి వస్తున్నారు. చూడండి, స్టవ్ ఇది. ఎప్పుడన్నా ఇంట్లో ఏదైనా మినీ ఫంక్షన్ జరిగినప్పుడు ఈ మన దగ్గర ఉన్న గ్యాస్ స్టవ్ మీద అయితే అవ్వట్లేదు, కొంచెం ట్రబుల్ అవుతుంది. అందుకని స్టవ్ కావాలని అడుగుతుంటే ఇప్పుడు ఈ స్టవ్ కష్టం అనుకోకుండా పాపం ఆయన ప్యాక్ చేసి తీసుకురావడం అయితే జరిగింది. స్టవ్ ఇది ఎంత కాస్ట్ ఉంటుందో మీరైతే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి ఛానల్ని. ఇంకా ఇది ఒక 5 kg అండి కూడా నేను అడుగుతున్నాను. నా దగ్గర 3 kgs అండి అయితే ఉంది. ఇక ఇప్పటి నుంచి నేను 5 kg అండి కావాలి. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఇయర్లో 2-3 టైమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. పిల్లల బర్త్డే అని ఈ కాలనీలో కొంతమందిని పిలుస్తుంటాను, చర్చి మెంబర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు కావాలంటే ఇక తప్పదనుకొని ఈసారి అండి కూడా ఆయన తీసుకురావడం జరిగింది. దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చింది మీకు ఇవి? చూడండి, దీని మీద అండి ఒకటే ఉంటే కుదరదు కదండి. దీని మీద లిడ్ కూడా ఆయన ఆర్డర్ చేయడం జరిగింది. చూడండి, లిడ్తో పాటు ఇదిగోండి, ఇది గరిటె ఏమంటారు మరి దీన్ని నాకు తెలియదు కానీ గరిటె అనుకుంటున్నాను. రైస్ని కలిగి పెడతానికి మనకి ఉపయోగపడిద్దని ఇది కూడా తీసుకొచ్చేసంట పనిలో పని. ఈ వీడియోలు అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.